ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము నీతిమంతులను యేసుక్రీస్తు అయినటువంటి దేవుడు కదులనీయడు. ఆమెన్. మనము నీతిమంతులుగా ఉన్న ఎడల, దేవుని మార్గములో నడిచిన ఎడల, దేవుని ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించిన ఎడల మనము నీతిమంతులముగా ఎంచబడతాము. ఎన్ని శ్రమలు వచ్చినను, ఇరుకు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను మనలో ఏమాత్రము కూడా కదులనీయడు. సముద్రములలో ఓడలను చూడండి, వాటిని ఆపుటకు ఆ నీటిలోనికి లంగరును వేస్తారు, బరువు కలిగినటువంటి లంగరు. ఆ యొక్క లంగరు వేసినప్పుడు అది ఓడ ఎన్ని కోట్ల కేజీలు ఉన్నా కానీ ఆ యొక్క లంగరు నీటిలోనికి వేసినప్పుడు ఆ యొక్క ఓడ ఆగిపోతుంది. ఎక్కడికి కూడా అది కదిలించబడదు. ఆ లంగరు ఉన్నంత వరకు అది కదిలించబడదు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, మనము నీతిమంతులముగా ఉన్న ఎడల లంగరు వలె మనకు ఉండి ఏమాత్రము కూడా కదులనీయడు. శ్రమ వచ్చినను, ఇరుకు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, శత్రువులే నీ పైకి లేచినను, మరణమే నీ పైకి వచ్చినను నిన్ను ఏమాత్రము కూడా కదులనీయడు. నిన్ను సురక్షితముగా ఉంచి నిన్ను సంరక్షించే దేవుడు లంగరు వలె నీకు ఉండి ఆయన నిన్ను ఏమాత్రము కూడా కదులనీయడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అలాగునే దెసలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, మన ప్రవర్తనకు దేవుడే సాక్షిగా ఉన్నాడు. మనము నీతిమంతులముగా ఉన్నామా లేదా ఈ లోక సంబంధమైన పాపము అనేటువంటి బురదలో దొర్లుచున్నామా అనేది మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూడటం లేదులే, నా బంధువులు, మిత్రులు, నా స్నేహితులు, నా వారు నన్ను చూడటం లేదు, నా ప్రవర్తన ఎలా ఉన్నా బాగాలేదని నీవు అనుకొనిచున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వమును ఎరిగిన దేవుడు, హృదయాంతరంగములను పరిశీలించిన దేవుడు, ప్రతి ఒక్కరి స్థితిగతులను తన పుస్తకంలో వ్రాస్తున్న దేవుడు. కాబట్టి ఆయన రేపు తీర్పులో సాక్ష్యం ఇచ్చే వానిగా ఉన్నాడు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన సరిగా లేని ఎడల ఎప్పటికైనా నువ్వు మార్పు చెంది దేవునికి విరోధమైనటువంటి క్రియలన్నిటిని విడిచిపెట్టి ఇక మీదట పాపము చేయకుండా దేవునికి ఇష్టురాలుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే సాక్ష్యము చెప్పబోచున్నాడు. ఈమె ప్రవర్తన నాకు నచ్చలేదు, ఈమె ప్రవర్తన నాకు నచ్చి ఉన్నది, ఈమె ఎంతో శ్రేష్ఠులు, పరిశుద్ధులు, నన్ను అనుసరించేవారు, పాపము లేని వారు, నీతిమంతులు అని ప్రభు అయిన క్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో చూసుకున్నట్లయితే, నీవు ఏదైతే చేస్తావో నీకు కూడా అదే చేయబడతాదని ప్రభు అయిన క్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. నీవు మంచి చేసిన ఎడల, పరిశుద్ధుల గుంపులో చేరిన ఎడల నీకు మంచే జరుగుతుంది. పరిశుద్ధముగా నీవు పరలోక రాజ్యములో ఉంటావని ప్రభు వారు సెలవిచ్చుచున్నారు. నీవు ఈ యొక్క మత ముట్లతోనూ అలాగునే కుల గజ్జితోనూ నీవు జీవించి నీవు దేవునికి విరోధమైన కార్యములు చేసిన ఎడల నీకును దేవుడు విరోధి అవుతాడని హెచ్చరిస్తున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక.
మనము ఈ లోకములో ఏదైతే చేస్తామో అదే మన మీదికి వస్తుంది, అదే దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనది, దేవుడే మనకు శాశ్వతమైన వాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి బంధముల వైపు మనము వెళ్ళిన ఎడల మనకు పరలోక రాజ్యము ఏమాత్రము దొరకదు. మనము ఏమాత్రము కూడా దరిదాపులలోనికి వెళ్ళము. మనము నరకానికి పాత్రులము కాకుండా నీతి కలిగిన వారమై, మనకు చేతనైనటువంటి సహాయము చేసిన వారమై, ప్రేమ కలిగి ఉండిన ఎడల, జాలి కలిగి ఉండిన ఎడల, ప్రభు అయిన క్రీస్తు వారి కూడా మన ఎడల జాలి కలిగి ప్రేమ కలిగి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దే దేవుడు మన మంచి ప్రవర్తనను బట్టి ఆయన సాక్ష్యం ఇచ్చి మనకు పరలోక రాజ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడని ప్రభువు పేరట హెచ్చరిస్తున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.